నేను వినాయక చవితికి ముందు రోజే ఇలా వినాయక చవితి కోసం రెడీ చేసేసుకున్నాను. ముందు ఒక టిపాయ్ వేసేసి దానిపైన బెడ్షీట్ వేసేసి వెనక ఇలా చెట్ల లీవ్స్ అన్నీ తెచ్చేసుకొని వాటిని ఒక కర్రకి అటాచ్ చేసేసి ఇలా పై వరకు సెట్ చేసుకున్నాను. వాటిపైన బంతిపూల మాలలు వేసేసాను. పక్కన ఇలా పింక్ చెట్లు వెనక అరటి స్తంభాలు పెట్టుకున్నాను. ఈ పింక్ కలర్ చెట్లు అయితే చాలా చాలా బాగుంటాయి, షో వస్తాయి, చాలా అట్రాక్టివ్గా ఉంటాయి ఈ చెట్లు అయితే. ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ముందు చేసుకుంటే ఈజీగా అయిపోతుంది మన పని. ఇంకా పక్క రోజైతే బయట ఇలా వాకిల్ని అలంకరించుకున్నాను. అందంగా ముగ్గు వేసుకొని ఇంకా మామిడాకులు బంతిపూలతోటి అందంగా అలంకరించుకొని ఇలా రెడీ చేసేసుకున్నాను వాకిల్ని అయితే. ఇంకా మా పూజ గది అయితే చెప్పక్కర్లేదు, ఎప్పుడు అందంగానే రెడీ చేసుకుంటాం. ఇంకా ఈరోజు కూడా చాలా సూపర్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఎవరి పూజ గది వాళ్ళకి బాగా నచ్చుతుంది, అలాగే నాకు నచ్చుతుంది. ఇంకా ఈరోజైతే వినాయకుడిని పెట్టేసి ఇలా అలంకరించుకున్నాము. పైన ఇలా ఉట్టి లాంటిది కట్టేసి స్ట్రైట్ నువ్వు వినాయక చవితి రోజు వినాయక చవితి వ్రత కథ బుక్ ఉంటుంది కదా, అదంతా చదువుకున్నాము. ప్లస్ ఏమంటే ఈసారి మా ఆయన కొంచెం సేపు టేప్ కూడా పెట్టాడు, ఆ మంత్రాలు అవన్నీ అవి కూడా వినేసి తర్వాత మా వ్రతం కథ చదివేసుకొని ఇంకా పత్రి అంతా ఉంచేసి దేవుడికి ఇచ్చేసిన మహా నైవేద్యాలన్నీ పెట్టేసి ఇంకా పూజను అయితే ఇలా జరుపుకున్నాం. కూర్చోండి. రెడ్ బటన్ పాపు కలకాలి దీంట్లో చెప్తామా ఎక్కడది ఇదేనాది ఆపేమని చెప్పిన మనం చదువుదాం. నువ్వు ఉంచిపోమా. ఏది నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః శాశ్వతాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యా నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం అశ్వగ్రీవాయ నమః ఓం ప్రమదాయ నమః ఓం చామీకర ప్రభాయ నమః ఓం చామీకర ప్రభాయ నమః ఓం సర్వయంత్రే నమః నేను ఉంచలేము దగ్గర మొక్కు ఆయన అప్పుడు మనకు మనం లేలేదప్పుడు లాస్ట్లో మొక్కుందామని. ఫోటో షోరా. ఇవి మేము స్వామివారికి చేసిన మహా నైవేద్యాలు. వడలు, పూర్ణాలు, ఇంకా కుడుములు, ఉండ్రాళ్ళు, దద్దోజనం. మేము దిగిన కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా మేమైతే మా వినాయక చవితిని ఇలా జరుపుకున్నాం. మోస్ట్లీ అందరూ ఇలాగే జరుపుకుంటారు అనుకుంటా. ఎలా జరుపుకున్నా వినాయకుడు పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది. మీరు మహా గ్రాండ్గా చేయలేకపోతే మీకు శక్తి కొద్దీ తప్పకుండా చేసుకోండి.